హాయ్ అండి. హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ లైవ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. లైక్ వచ్చిన ప్రతి ఒక్కరికి. ఏంటో నేను సాయి ప్రసాద్ వచ్చినప్పుడు వెళ్ళిపోతా అనుకుంటా. సాయి ప్రసాద్ హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ లైవ్. ఎలా ఉన్నావు సాయి ప్రసాద్? బాగున్నావా? థ్యాంక్ యూ సో మచ్. అప్పటి నుంచి అదే అనుకుంటున్నాను. నా లైవ్లో ఎవరో రాలేరు ఈరోజు అనుకుంటున్నాను. నువ్వు వచ్చేసి సాయి ప్రసాద్ అప్పటి నుంచి అనుకుంటున్నాను. నువ్వు రాకపోతే నా లైవ్లో ఏదో అయినట్టు అనిపిస్తుంది. ఏమంటావు తెలుసా? మా అత్త నేను రాగా నీ లైవ్ గిరా గిరా తిరుగుతుంది, నువ్వు ఉండవు లైవ్లో అంటావు. అందుకే వచ్చాను. ఆల్రెడీ నువ్వు వచ్చినట్టు అనిపించింది నాకు. సాయి ప్రసాద్ వచ్చినట్టు నా లైవ్లోకి అనుకున్నాను. కిచెన్లోకి వెళ్ళాను, రైస్ పెట్టాను అనుకుంటున్నాను. అబ్బా సాయి ప్రసాద్ రావచ్చు అనుకున్నాను. నిజంగానే వచ్చావు. హాయ్ సునీత సిస్టర్, హవ్ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. నువ్వు టిఫిన్ చేసావా? మీరు కూడా ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నాను సిస్టర్, చాలా బాగున్నాను. మీ అందరి సపోర్ట్ వలన హ్యాపీగా ఉన్నాను. నమస్కారం సునీత మాత, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి ప్రసాద్. మాత నేను 40 లైక్ ఇచ్చిన. మాత నువ్వు అచ్చం లక్ష్మీ దేవతలో ఉన్నావు. ఈరోజు జుట్టు విరబోసుకొని ఉన్నాను సాయి ప్రసాద్. లక్ష్మీ దేవతకి ఇష్టం ఉండదంట ఇంట్లో ఆడపిల్ల జుట్టు విరబోసుకొని తిరుగుతాయి, కానీ నా జుట్టు అంతా పచ్చిగా ఉంది. అందుకే ఇంకా బయటకు వెళ్తున్నాను. ఈరోజు డ్యూటీకి వెళ్తున్నాను. 1 మంత్ అయిపోయింది ఇంట్లో ఉండి. ఇంకా జుట్టు అంతా పచ్చిగా ఉంది. ఈరోజు వెళ్తున్నాను, ఆరబెట్టుకున్నాను వెళ్ళడానికి. మాత నేను 40 లైక్లు ఇచ్చిన. థ్యాంక్ యూ. ఈరోజు మాత నువ్వు అచ్చం లక్ష్మీ దేవతలా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్ సాయి ప్రసాద్. అదే కదా ఇప్పుడు జరిగింది. అవును నిజంగా నేను అదే అనుకున్నాను. ఈరోజు సాయి ప్రసాద్ రాలేడు. నేను కిచెన్లోకి వెళ్ళంగానే అమ్మ సాయి ప్రసాద్ వచ్చినట్టు అనిపించింది. సాయి ప్రసాద్ రాలేడు. ఎవరో ఒక లైక్ ఇచ్చి తీసుకున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. ఎవరు ఇవ్వలేరు. ఎవరో ఇచ్చి